హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫస్ట్ టైం చేపల పులుసు చేద్దామని మార్కెట్కి అయితే వెళ్ళాను చేపలు తీసుకురావడానికి. ఇక్కడ నేను ఎప్పటి నుంచో చేపల కూర ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు అట్లా భయపడుతూనే వండటం మానేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఫైనల్గా ఈరోజు మా హస్బెండ్ అయితే లీవ్లో ఉన్నారు. ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళి అక్కడ ఒక కట్లా ఫిష్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళ దగ్గరే నీట్గా క్లీనింగ్ కూడా చేయించేస్తున్నాను. క్లీనింగ్కి జస్ట్ 20 రూపీస్ తీసుకున్నారు అంతే. అండ్ ఫిష్ వచ్చేసి 180 రూపీస్ ఇవ్వమన్నారు. మా హస్బెండ్ 120 రూపీస్ ఇచ్చారనమాట. అండ్ ఈ ఫిష్ ఎట్లా చేయాలి ఏంటనేది అయితే నేర్పించడం మాత్రం మా అమ్మమ్మ ప్రాసెస్ అంతా నేర్పించింది అనమాట. నేను చేశాను. ఇంకా ఇక్కడ ఒకసారి లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి చేశాను. అప్పుడు అమ్మమ్మ చెప్పిన ప్రాసెసే ఇప్పుడైతే అది గుర్తు పెట్టుకొని అయితే చేశాను నేను. ఇక్కడైతే మాకు దగ్గర ఒక 8-9 పీసెస్ వరకు వచ్చినాయి. అండ్ ఇక్కడ ఇంటికి తీసుకొచ్చేసి ఇంకా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి కదా. ఇప్పుడు ఫస్ట్ ఫ్రెష్ వాటర్తో అయితే క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్. తర్వాత కొంచెం ఉప్పు అవి వేసుకొని క్లీన్ చేసుకోవాలి. అసలు అలవాటు లేని పనులు అనమాట ఇవన్నీ కూడా నాకు. ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకోవాలి. యాక్చువల్గా ఇదైతే మా అమ్మ చేపలు తిందు, వండదు. ఇంకా నేను అట్లానే అయిపోయింది. సరే నేనైతే తింటాను. ఇంకా ఇప్పుడు సాహసం చేసి ఈ కర్రీని అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫ్రెష్ వాటర్ అయితే ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఆ వేస్ట్ ఏమైనా ఉన్నా పోతుంది అనమాట. తర్వాత ఇంకా కొంచెము కళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ కళ్ళుప్పు వేసి దాన్ని క్లీన్ చేసుకోవాలి. కొంచెం క్లీన్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. ముళ్ళులు ఉంటాయి కదా, అవి గుచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట. సో క్లీనింగ్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలాగా క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వరకు క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్ అయితే మా అత్తమ్మ దగ్గర చూసి నేర్చుకున్నది అనమాట. అంటే అత్తమ్మ ఎట్లా చేశారనేది నేను ఇక్కడ చేస్తున్నాను. ఉప్పుతో కడిగారు, అలానే ఇంకొంచెం పెరుగు కూడా వేసి కడిగారు. అప్పుడు ఇంకా నేను కూడా ఇప్పుడు అది గుర్తుపెట్టుకొని చేస్తున్నాను అనమాట. పెరుగు వేసుకొని క్లీన్ చేసుకుంటే నీసు వాసన అనేది రాదనమాట. సో ఇంకా పెరుగు కూడా వేసి ఉప్పు పెరుగు 2 కలిపి వేసి నేను క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ బాగా మిక్స్ చేసి ముక్కలకి వాసన పోయే వరకు క్లీన్ చేసుకొని 2-3 టైమ్స్ అయితే సరిపోతుంది. తర్వాత ఇట్లాగా వెడల్పు బాండి తీసుకొని దాంట్లోకి చేప ముక్కలన్నిటిని వేసేస్తున్నాను. ఈ ప్రాసెస్ అయితే అమ్మమ్మ చాలా ఈజీగా నేర్పించింది అనమాట. ఎక్కువ కష్టం కూడా ఉండదు. మొత్తం అన్నీ కూడా కలిపెట్టేయటమే. ఇక్కడ చేప ముక్కల్ని ఫస్ట్ వేసేసుకోవాలి. ఇలాగా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక 3 ఉల్లిపాయలని ముక్కలు చేసి పెట్టుకున్నాము. ఉల్లిపాయలని కూడా దీనిపైన వేసేసుకోవాలి. మనము ఉల్లిపాయ సైజుని బట్టి ఉల్లిపాయలు తీసుకోవాలన్నమాట. తర్వాత పచ్చిమిర్చిని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాము. అవి కూడా ఒక 4 పచ్చిమిర్చిని తీసుకున్నాము. అవి కూడా వేసేసాను. మా అమ్మ అయితే టచ్ కూడా చేయదనమాట చేపలని, అంత అమ్మకి ఇష్టం ఉండదు. ఇంకా నేనే ప్రతిదీ ఈ ప్రాసెస్ అంతా నేనే చేసుకున్నాను. ఇంకా తర్వాత ఒక 2-3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కళ్ళుప్పును వేసుకోవాలి. ఉప్పు అనేది మనము ముందే ఎక్కువ వేసేసుకోకూడదు. తర్వాత పసుపు, తర్వాత వచ్చేసి కారం అనమాట. కారము ఉప్పు మెయిన్ మనకి. కారం ఇక్కడ ఒక 3 స్పూన్లు వేసుకున్నాము. ఎందుకంటే పచ్చిమిర్చిని కూడా ఎక్కువే 4 వరకు వేసాను కదా. కారం కూడా ఒక 3 స్పూన్లు వేసుకున్నాము. మనకి సరిపోతే తర్వాత ఒకసారి వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆయిల్ అనమాట. మనకి చేపల కూరలో మెయిన్ ఆయిల్ను కారము కరెక్ట్గా ఉండాలి, ఉప్పు కూడా కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు వీటిని ఒకసారి చేత్తో మొత్తం ఇలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అందరూ ఇదే ప్రొసీజర్లో చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు, కానీ ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. మా అమ్మమ్మ నేర్పించినట్లయితే నేను ఇక్కడ చేస్తున్నాను. ఇట్లా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. కలిపి పెట్టుకొని మనము
తర్వాత చింతపండుని నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఆ చింతపండు గుజ్జునైతే యాడ్ చేసుకోవాలి. పులుపు కూడా మనము కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. ఈ చేపల కూరలో పులుపు మంచిగా ఉండాలి, సరిపడా ఉండాలి. తక్కువ అయితే అస్సలు బాగోదు. ఇక్కడ పులుపు అయితే నేను చెక్ చేసుకుంటూ వేసుకుంటున్నాను. ఇక్కడ చింతపండు రసం వేసేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ది కొంచెం స్కిప్ అయింది వీడియో, అది మిస్ అయింది. సో ఇక్కడ మొత్తం ఇలా కలిపేసేసుకొని నేను ఉప్పు కారం పులుపు అనేది చెక్ చేసుకున్నాను. తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇలా పైన వేసేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది అనమాట. కరివేపాకు టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను అయితే చెక్ చేసుకొని మళ్ళీ సరిపోతే వేసుకుంటాను అనమాట. నాకైతే ఫస్ట్ ఇంకా సరిపోయినాయి అనిపించింది. తర్వాత ఇక్కడ స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మనకి ఒక మంట తగిలిన తర్వాత ఉప్పు కారం అనేది పులుపు అనేది తెలిసిపోతుంది. అప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఇలాగా ఉడికే టైంలోనే వేసేసుకోవాలి. నేను కొంచెం కారం మధ్యలో యాడ్ చేశాను. కారం ఒకటి, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. పులుపు అయితే కరెక్ట్గా సరిపోయింది. తర్వాత అది ఉడికేటప్పుడు పక్కన మనము ధనియాలని లైట్గా ఇట్లాగా ఫ్రై చేసుకొని దాన్ని ఇట్లాగా రోట్లో నేను దంచి పెట్టుకున్నాను అనమాట. మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత దింపే ముందు మనము మొత్తం కర్రీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది. ఇక్కడ ఉడికిపోయినాక ఇట్లా చూసారా ఎంత మంచిగా బబుల్స్ వస్తున్నాయో. ఇప్పుడు మనము ఈ టైంలో ఏం చేయాలంటే ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ధనియాలు, అది వేసుకోవాలి. తర్వాత ఒక్కసారి ఇట్లాగా గరిటె పెట్టకుండా ఇట్లాగా తిప్పుకోవాలి డేక్షాని ఇలాగా క్లాత్ సహాయంతో. ఇప్పుడు ధనియాల పొడిని వేసేసుకుంటాం అనమాట. ధనియాల పొడి ప్యాకెట్లో కంటే మనం ఇంట్లో దంచి పెట్టుకున్నది వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫైనల్గా ఇంకా ధనియాల పొడి వేసేసిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అసలు చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నాకైతే మంచిగానే కుదిరింది. అండ్ మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.